మంచిర్యాల జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మికంగా శ్యామ్ నగర్ మరియు సోనియా నగర్ ఏరియాలలో సిసిసి నస్పూర్ పోలీస్ సిబ్బందితో కమ్యూనిటీ గ్రాంటెడ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ గారు మరియు మంచిర్యాల రూరల్ సర్కిల్ సిఐ రవీందర్ గారు ప్రోగ్రాంకి హాజరు కావడం జరిగింది. మంచిర్యాల ఏసీపీ గారు పాల్గొని వేసవిలో సెలవులు ఉండడంతో ప్రజలు ఎక్కువగా ఊర్లకు వెళుతుంటారు కావున ఇంటికి తాళం వేసి వెళ్ళాలని, ఊరు వెళ్ళిన వారు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్ యాక్సిడెంట్స్ పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తూ రోడ్ భద్రత జాగ్రత్తలు పాటించాలని తెలిపి హెల్మెట్ ధరించిన వాహనదారుడు ఆదర్శంగా ప్రతి ఒక్కరూ ఉండాలి. అదేవిధంగా అందరు హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో వాహన తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 60 వాహనాలకు 7 ఆటోలకు ఫైన్ విధించడం జరుగుతుందని తెలియజేయపరిచినారు. మైనర్ బాలలకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. ఈ ప్రోగ్రాంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ గారు, మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రవీందర్ గారు, సిసిసి నస్పూర్ ఎస్ఐఎం ప్రశాంత్, హాజీపూర్ శ్రీరాంపూర్ ఉమెన్ పిఎస్ సిసిసి నస్పూర్ సిబ్బంది మరియు సోనియా నగర్ శ్యామ్ నగర్ ప్రజలు పాల్గొన్నారు. లో భాగంగా ఈరోజు సిసి నస్పూర్ పిఎస్ లిమిట్స్లో శ్యామ్ నగర్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో పేపర్లు లేని సైకిల్ మోటార్స్ దాదాపు 67 వరకు, ఆటోలు కూడా ఉన్నాయి. దీంట్లో ఒక 8, 2 కార్లు. నేను వాళ్ళకు ఒకటి విన్నవిస్తూ ఉన్నా. సో అన్ని రిజిస్ట్రేషను, ఇన్సూరెన్సు, పొల్యూషను, ఎవ్రీథింగ్ కూడా అంటే సరి అయిన పత్రాలు మీతో పెట్టుకోండి. ఏదన్నా ఉంటే ఇవి ఇప్పుడైతే ఏవైతే పట్టుకున్నామో వాటన్నిటికీ ఆ పత్రాలు మీరు ఇయ్యాల రేపట్ల సరి చేసుకోవాలని మేము వాళ్ళందరినీ కోరుతా ఉన్నాము. ఇంకా ఏదన్నా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినట్టయితే ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ సహకారం తీసుకొని మీ సమస్య పరిష్కరించుకోవాలనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.